ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నా చెల్లెళ్లు, అక్క తమ్ముళ్ల ఆప్యాయతకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎంపీ, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల్లో ప్రత్యేక వేడుకలు జరిగాయి. ఎంపీ జి నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు పలువురు మహిళలు రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు రక్షాబంధన్ ప్రతీక అని వారు పేర్కొన్నారు. బయట ఇలా తాళి కట్టేటుండే ఆపుతారు మీరు. సందర్భాన సోదరి బయట ఇలా తాళి కట్టేటుండే ఆపుతారు మీరు. ప్రతి ఒక్కరిలో ఉండాలని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా. ఈరోజు టీవీలో చూసినా లేకపోతే పేపర్లో చూసినా అనేకమైనటువంటి అగత్యాలు జరుగుతూ ఉన్నాయి. దానికి అనేకమైనటువంటి కారణాలు ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరం కూడా తారతమ్యాలు లేకుండా అందరం కూడా ఇటు సోదరులుగా సోదరిమణులుగా ఉన్నట్టయితే ఈ దేశంలో, ఎందుకంటే ఒక మంచి వాతావరణాన్ని నిర్మాణం అవడమే కాకుండా అన్ని రంగాలలో కలిసికట్టుగా ముందుకెళ్ళడానికి ఎంతో దోహదపడుతుంది. కాబట్టి ఈ సందర్భాన, ఈ రాఖీ పౌర్ణిమ సందర్భాన జిల్లా సోదరిమణులకి, సోదరులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి నా యొక్క శుభాకాంక్షలు. ఈ సందర్భాన సోదరిమణులందరూ, ఆదిలాబాద్ ప్రజలందరికీ రాఖీ పండుగ సందర్భంగా రక్షాబంధన్ శుభాకాంక్షలు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఆత్మీయత కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి గొప్ప పండుగలు, ఆ పండుగల వల్ల కలిగేటటువంటి సంతోషం కానీ ఈ ప్రపంచంలో మరో దేశంలో లేదు, కేవలం ఒక భారతదేశంలో తప్ప. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీక అయినటువంటి ఈ యొక్క రక్షాబంధన్, నేను మీకు రక్ష, మీరు నాకు రక్ష, మనమంతా కలిసి దేశానికి రక్ష అనే ఒక ప్రధానమైనటువంటి నినాదంతో ఈ యొక్క గొప్ప పండుగని మనమంతా కూడా జరుపుకుంటాం. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ దేశంలో జరుగుతున్నటువంటి హిందూ పండుగల మీద గొప్పగా రీసెర్చ్ జరుగుతూ ఉంది. కాబట్టి రోజుకొక పండుగతోని ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఉండే దేశం కేవలం ఒక భారతదేశం మాత్రమే. మరొకసారి ఆదిలాబాద్ ప్రజలందరికీ రాఖీ పండుగ, రక్షాబంధన్ శుభాకాంక్షలు.